ఎల్లంపల్లి జలాశయం కళతప్పుతోంది. జలాశయంలో నీటి మట్టం తగ్గిపోవడంతో నీటి సరఫరాకు ఇంజనీర్లు నానా తంటాలు పడుతున్నారు. రోజు 1000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్న అధికారులు నందిమేడారం, లక్ష్మీపూర్ పంప్ హౌస్లకు నీటి తరలింపుపై తర్జన భర్జనలు పడుతున్నారు. కరీంనగర్ తలాపున ఉన్న ఎల్ఎండిలో నీటి నిల్వలు నానాటికి తగ్గిపోతున్నాయి. దీంతో త్రాగునీరు అందించడం అధికారులకు కష్టమవుతోంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాకు నిత్యం 2779 క్యూసెక్ల నీటిని కాకతీయ కాలువల ద్వారా విడిచిపెడుతున్నారు. ఈ నెలాఖరులోగా మరో 2 తడులకు నీరివ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మధ్య మానేరు జలాశయం ఇప్పటికే కళతప్పింది. దిగువ మానేరుతో పాటు మిషన్ భగీరథ అవసరాలకు రోజుకు 2395 క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ఈ నెలలో నీరు విడుదల చేయాలి. కాళేశ్వరం జలాలు రాకపోవడంతో జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగుతోంది. పంట పొలాలకు అవసరమైన నీటిలో 25% నీరు 3 జలాశయాల నుంచి అందుతోంది. అయితే మరో 2 తడులకు ఇవ్వడానికి ఇంజనీరింగ్ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడున్న నీటి నిల్వలను విడుదల చేస్తే జలాశయాలు మరింత అడుగంటిపోయే అవకాశం ఉంది. సాగు, తాగునీటి అవసరాలకు ప్రాజెక్టుల నీరే ఆధారం. రోజుకు 143 క్యూసెక్ల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంది. ఎల్లంపల్లి, మధ్య మానేరుకు మరో 210 క్యూసెక్ల నీరు అవసరం. ప్రణాళిక ప్రకారం నీటిని వినియోగిస్తేనే ప్రజల దాహార్తిని తీర్చడానికి, పంట చేలకు నీరందించడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే తప్ప జలాశయాలు నీరు చేరే అవకాశం లేదు. పంటలకి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తే తాగునీటి సమస్యలు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ పట్టణానికి ఎల్ఎండి నీరే ఆధారం. ప్రస్తుతం 5.8 టీఎంసీల నీరుండగా అందులో నుంచి 2 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవడానికి వీలుంటుంది. నీటి ప్రాజెక్టుల్లో 3 టీఎంసీల లోపు నీరు నిల్వ ఉంటే డెడ్ స్టోరేజీ నుంచి తాగునీటిని పంపింగ్ చేయడం కుదరదని ఇంజనీర్లు అంటున్నారు. ఎల్లంపల్లిలో మరో 4 టీఎంసీల నీటిని, మధ్య మానేరులో మరో 6 టీఎంసీల నీటిని వేసవి నాటికి వాడితే తప్ప నీటి సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ఎల్లంపల్లి జలాశయం సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.72 టీఎంసీల నీరున్నట్టు ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు.